ఈ మిరప చెట్లు నాటి నేను 2 మంత్స్ అవుతుంది. జూను 10వ డేటుకు అట్లా నాటిన. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు 8 డేటు. సో ఇంచుమించుగా 1 మంత్ 2 మంత్స్ అనుకోండి, 2 నెలలు. చూడొచ్చు ఆల్రెడీ పూత కాపు కూడా స్టార్ట్ అయింది. పచ్చిమిర్చి కోసం అనేసిన. సో దీని గురించి ఇదివరకే ఆల్రెడీ నేను నారు పోసినప్పటి నుంచి వీడియోలు అయితే చేసిన. ఎవరైనా కావాలనుకుంటే చూడొచ్చు. సో ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చూడొచ్చు, మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. మధ్యలో అయితే మొత్తం గడ్డి చనిపోయింది. సో గడ్డి ఇది ఆల్మోస్ట్ ముదిరింది, చూసుకోవచ్చు. దాదాపు 3 ఫీట్ హైట్ ఉంది గడ్డి. ఇది సన్నగడ్డి. మొత్తం మిరపలు అయితే స్ప్రే చేసిన. ఇది ఒక అరెకరం అంటే 20 గుంటలు. తెలంగాణలో అయితే 20 గుంటలు అంటారు. చూడొచ్చు ఇంకా అటువైపు ఉంది. ఏం గడ్డు ఈ మందు స్ప్రే చేసిన అంటే ఇది ట్రాక్టర్ బండ్ వాళ్ళది అకామాన ఉన్నది. ఇది 250 ml. ఇది మనం ఒక పంపుకు 40 ml వరకు వేసుకోవచ్చు, ఛార్జింగ్ పంపు. ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి బాగా చిన్న అక్షరాలు ఉన్నది, వీడియోలో కనబడకపోవచ్చు. క్విజలాఫ్ ఆఫ్ ఇథియాల్ 5%. అంటే ఇది ఈ టెక్నికల్ వచ్చేసి మీకు టర్గా సూపర్, అందులో సేమ్ టెక్నికల్ ఉంటుంది. ఇంకా వీప్ సూపర్ అని దొరుకుతుంది, అందులో కూడా సేమ్ టెక్నికల్ ఉంటుంది. అదామా కంపెనీలో ఎజిల్ అని ఉంటుంది. ఎజిల్లో టెక్నికల్ వేరే ఉంటుంది కానీ సేమ్ పర్పస్కే వాడతారు. అది కూడా ఇది ఈ అకామా ప్లస్ అదామా కంపెనీ ఎజిల్ రెండు కూడా సేమ్ పని చేస్తాయి. మిరపలో వాడుకోవచ్చు. చూడొచ్చు మొత్తం గడ్డి అనేది చనిపోతుంది మిరపలో. ఇది 2 నెలల పంట. మొత్తం ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు స్ప్రే చేసుకోవద్దు దాదాపు, ఎందుకంటే పూత అనేది రాలిపోతుంది గడ్డి మందు స్ప్రే చేసేటప్పుడు. సన్నగడ్డి ఎక్కువ ఉండే మొత్తం స్ప్రే చేసిన. గడ్డి మందు స్ప్రే చేయకూడదు అసలు, అది వాస్తవానికి అయితే మనం కలుపు తీసుకుంటేనే బెటరు. నేను ఎందుకు స్ప్రే చేసుకున్నా అంటే ఈ టైంలో మొత్తం మా సైడ్ వరి నాట్లు వేస్తున్నారు. కూలీలు అయితే దొరకడం చాలా ఇబ్బంది ఉన్నది, అందుకోసమనే స్ప్రే చేసిన. కాలం అయితే ఈ అకామతోటి అయితే పోదు, అలా అట్లనే ఉంది. చూడొచ్చు ఇది ఇంకో 10 days అయితే, ఇంకో 10 రోజులు అయితే మా సైడ్ వరి నాట్లు అయిపోతాయి. అప్పుడైతే కలుపు తీసుకోవాలి. ఎవరైనా వాడాలనుకుంటే ఎజిల్ కానీ ఇది అకామా వాళ్ళది, అంటే ట్రాక్టర్ బండ్ వాళ్ళది అకామా. ఇది ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి క్విజలాఫ్ ఆఫ్ ఇథియాల్ 5%. ఇందులో 10% కూడా ఉంటుంది. 10% వాడకండి. 10% వాడితే ఏమైందంటే మిరప చెట్టు గ్రోతింగ్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని 5% తీసుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా ఇంత పెద్ద హైటు గడ్డి కూడా చనిపోయింది. మీకు చూపిస్తా. అక్కడ ఒక చోట నేను స్ప్రే చేయలే, మర్చిపోయినట్టున్నా, అది చనిపోలే. నేను ఈరోజే వచ్చిన ఇటు ఈ తోట చూడడానికి. డైలీ వర్షం అయితే పడతా ఉండే, డైలీ వర్షం పడుతుంది, స్ప్రేలు అయితే చేయలేకపోతున్నా. చూడొచ్చు దీనికి స్ప్రే చేయలే. గడ్డి ఎట్లుందో పచ్చగా, అటువైపు ఇటువైపు ఏమో చనిపోయి ఉంది, ఇటేమో మొత్తం పచ్చగా అట్లనే ఉంది. ఇది ఒక బెడ్ మర్చిపోయినట్లున్నా నేను. ఇంత పొడవాటి గడ్డి కూడా మనకు ఎజిల్ స్ప్రే చేస్తే 100% చనిపోతుంది. నేను ఇది స్ప్రే చేసి కరెక్ట్ వారం అవుతుంది. నేను జూలై 29న స్ప్రే చేసిన. ఈరోజు డేట్ వచ్చేసి 8, అంతే, వారం 8-9 రోజులు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్.